హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. చెప్పు. వద్దా? మరి ఎలా చెప్తా? టీవీలో బాగుందా? మన ఆచల్దామా? నీ కొత్త బట్టలు ఏవి? బ్యాగ్ లో ఉన్నాయి కదా. కొత్త బట్టలు వేసుకోవా? ఈ రెడ్ టీ షర్టే వేసుకుంటావా? కొత్త బట్టలు వేసుకోవా? ఫోన్ లో వద్దా? ఆపేనా? టీవీలో అయినా ప్రణయ్ని వెయ్యొద్దా? సరే బాయ్. హలో గాయ్స్, ఇదైతే భోగి రోజు అన్నమాట. ఇప్పుడు వీడు చూస్తున్న ఈ వీడియోలో మీకు చెప్పాను కదా, వీడు న్యూ డ్రెస్ అంటేనే వేసుకోడని. ఈ రోజు కూడా న్యూ డ్రెస్ వేసుకోలేదు. ఎప్పుడు కూడా మమ్మీ వీడియోస్ చూస్తాను అని అడుగుతాడు. వాడు నేను ఉన్న లాంగ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాడు. చాలా వరకు లాంగ్ వీడియోస్ రికార్డ్ చేశాను కానీ అది ఎడిట్ చేయలేదు అనమాట. చాలా టైం టేకింగ్, కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఈ సంక్రాంతి వ్లాగ్ మిస్ చేయకుండా ఇదైనా ఎడిట్ చేయాలి అని ఫిక్స్ అయ్యా. ఇవన్నీ అయితే భోగి రోజు వీధిలో వేసిన ముగ్గులు. ఎవ్రీ ఇయర్ నేను మంచిగా ముగ్గు పెడతాను కానీ ఈసారి అసలు కుదరలేదు. ముందు రోజు వీడికి తీసుకునే న్యూ డ్రెస్సెస్ సైజ్ అయితే సరిపోలేదు. సో అది ఎక్స్చేంజ్ చేయడానికి అయితే మళ్ళీ బయటకు వెళ్ళి వస్తున్నాము. ఇంకా బయట ఎక్కడ చూసినా మొత్తం అంతా బ్యూటిఫుల్ గా ఫెస్టివ్ వైబ్సే. ఇంకా రోజు ఈవినింగ్ అయితే మా అత్తయ్యలు అందరం కలిసి బీచ్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అందరం కలిసి రావడానికి అయితే వీలు అవ్వలేదు. కాకపోతే వీడికి మార్నింగే చెప్పేసాము బీచ్ కి వెళ్దాము అని. వన్స్ బీచ్ కి వెళ్తామని చెప్పామా, ఇంకా అక్కడికి వెళ్ళేంత వరకు మనకి ఉంచడు అనమాట. సో వీడిని తీసుకొని మా డాడీ నేను వచ్చాము. అక్కడ అందరూ కైట్స్ అవి ఎగరేస్తున్నారు. మా ప్రణయ్ కేఫర్ కైట్ అని నేర్చుకోవడమే తప్ప ఎప్పుడు లైవ్ లో కైట్స్ ఎగరేయడం చూడలేదు. సో అలా వాళ్ళని కైట్స్ ని చూస్తూ కొంచెం సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాడు. మేమైతే ఎప్పుడు నోవోటల్ ఆపోజిట్ లో ఉన్న ఈ పార్క్ అయితే వస్తాము. ఇదే వీడి ఫేవరెట్ స్పాట్. ఎప్పుడు ఇక్కడికే తీసుకెళ్ళమంటాడు. నేను భోగి ముందు రోజు అప్లోడ్ చేసిన ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, వీడికి రెడ్ టీ షర్ట్ అంటే చాలా ఇష్టం అని. సేమ్ టీ షర్ట్ వేసుకొని ఇంకో బాబు కనిపించాడు. ఇంకా బాబుని చూడగానే వీడు ఈ అన్న కూడా మనోడే అన్నట్టు వాడితో చాలాసేపు ఆడుకున్నాడు. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు. సో మార్నింగే వంటలతో స్టార్ట్ చేసాము. వీడే మా బుజ్జి అల్లుడు. ఇప్పుడు ఇంట్లో వీడే చిన్న క్యూటీ పాయ్. వీడు లేచి గుడ్ బాయ్ లో నలుగు పెట్టేసుకుంటున్నాడు కానీ మా ప్రణయ్కి ఇంకా నిద్ర వదలలేదు. మొత్తానికి నిద్ర లేపేశామని ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నాడు. ఇప్పుడు వండిన వంటలన్నీ చూసేయండి. కలగూర, ఫుల్ జీడిపప్పులు వేసి సేమే చేశారు. పప్పు జావ, ఇవన్నీ ఫ్రూట్స్. లాస్ట్ పొంగడాలు వేస్తున్నారు. ప్రణయ్ బట్టలు వేసుకోలేదు ఇంకానా. ప్రణయ్ చిచ్చి సేమ్ కొత్త బట్టలు వేసుకోవా? మా అత్త వేసిన పండగ ముగ్గు చూడండి ఫ్రెండ్స్. ఇది వెన్న కారుతుంది. కొబ్బరి చెట్టు అది ఈత చెట్టు. కొబ్బరి చెట్టు తెలియట్లే, తేడా రెండు విధాలుగా ఉంది. ఫోన్ లేదు కొండ అనుకున్నావు కదా. కొండలో లడ్డూల్లో ఉన్నాయి. షార్వి బుజ్జి బాబు, షార్విక్ బాబు ఇచ్చాడు. షార్వి చిన్నోడా, క్యూటీ పయ్యోడా. షార్వి నేను బట్టలు వేసుకోవా? కార్ వేసుకుంటావా? ఏ కారు? వీల్స్ కార్ ఉంది. మరి టీ షర్ట్ వేసుకుంటావా? చెప్పు ప్రణయ్.
మా ప్రణయ్ రెడీ అవ్వడం కష్టమే కానీ ఈ లోపు మీకు సంక్రాంతి రోజు ముగ్గులన్నీ చూపిస్తాను రండి. ఇంకా తర్వాత నేను రెడీ అవుతూ గెట్ రెడీ విత్ మీ వీడియో రికార్డ్ చేస్తుంటే కావాలని మధ్యలోకి వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తున్నారో చూడండి మా హస్బెండ్. సో మొత్తానికి దిస్ వాజ్ మై పొంగల్ ఫిట్. ఆల్రెడీ ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో పోస్ట్ చేశాను, ఒకవేళ చూడకపోతే పైన ట్యాగ్ చేస్తాను చూడండి. ఆ పూజ మొత్తం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. చూడు మంచి బట్టలు వేసుకున్నాడు, పంచి కట్టుకున్నాడు, చార్విక్ పంచి కట్టుకున్నాడా. వీడియో ముందు ఫోన్లో సరిపోవట్లేదు మాయా నువ్వు. వీడియో స్టార్ట్. ఇంకా సడన్గా చేంజ్ ఆఫ్ లొకేషన్. ఆ రోజు ఇంకా మధ్యాహ్నమే మా చిన్నోని తీసుకొని మా మమ్మీ వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళ ఊరైతే స్టార్ట్ అయ్యాము. సంక్రాంతికి అయితే ఎప్పుడు వైజాగ్ లోనే ఉంటాము. ఈసారి అలా ప్లాన్ చేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఊరు శ్రీకాకుళం దాటి పలాసకి దగ్గరలో అయితే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మేము ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయితే నైట్ 8:30 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. ఆల్మోస్ట్ 10 years అయిపోయిందంట ఇలా పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు రావడం. ఇంకా ఇంటికి రాగానే అందరూ పలకరించుకోవడం, హ్యాపీ అయిపోయాము. అలాగే ఈ పండుగ రోజున ఊర్లో డాన్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. అందులో మా మామయ్య వాళ్ళ పాప ప్రైజ్ కూడా విన్ అయిందనమాట. ఇలా మేము వచ్చే ముందే తన పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. డాన్స్ మిస్ అయిపోయామే అని కొంచెం డిసప్పాయింట్ అయినా ప్రైజ్ విన్ అయింది కదా, ఇంకా హ్యాపీ. హలో, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో ఈరోజు సంక్రాంతి కదా, డాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా జరుగుతున్నాయి. ఇందులో చూపించాను కదా, డాన్స్ వేసి మా అక్షి ప్రైజ్ కూడా విన్ అయింది. ప్రోగ్రామ్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ అస్సలు రెస్ట్ లేదు, ఫుల్ నిద్ర వస్తుంది. రేపు మార్నింగ్ అయితే మీకు ఊరు మొత్తం చూపిస్తాను, వీలైనంత వరకు బ్లాగ్ చేయనా. బాయ్, నువ్వు చెప్పు. బాయ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ సంక్రాంతి వ్లాగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కనుమ ఫెస్టివల్ అలాగే ఊర్లో ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాం, ఇలా వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తుంటే ఒక లైక్ చేయండి, అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.